భయానక రాత్రి. ఒంటరిగా పాత క్యాబిన్లో సారా గోడల గుండా ప్రతిధ్వనించే మెల్లని గుసగుసలు విన్నది. అది గాలి అని ఆమె అనుకుంది. గుసగుసలు ఆమె పేరును ఏర్పరుచుకునే వరకు. ఆమె కొవ్వొత్తి వెలిగి, ఆపై చనిపోయింది. చీకటిలో ఆమె మెడను చల్లని వేళ్లు తాకినట్లు అనిపించింది. ఆమె వెనక్కి తిరిగింది. ఏమీ లేదు. కాని ఒక పిల్లల స్వరం ఆమె వెనుక నవ్వింది. వణుకుతూ ఆమె వెనక్కి తగ్గింది. పెళుసైన పాత బొమ్మపై అడుగు వేసింది. దాని కళ్ళు రక్తస్రావం అయ్యాయి. ఒక నీడ కదిలింది, పైకప్పు వెంట ప్రాకుతూ. నువ్వు రాకూడదు అని అది బుసకొట్టింది. తలుపు గట్టిగా మూసుకుపోయింది. ఆమె కేకలు నిశ్శబ్దంలో మింగబడ్డాయి. ఉదయానికి క్యాబిన్ ఖాళీగా ఉంది. బొమ్మ మాత్రమే మిగిలి ఉంది, నవ్వుతూ. తదుపరి సందర్శకుడి కోసం ఎదురు చూస్తోంది. ఈ భయానక అనుభవాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని భయానక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.